ఆయనకి పిల్లలు ఉన్నారా ఫస్ట్ వైఫ్ తో? ఆయనకు లేరు, పిల్లలు లేరు. సరే నా పిల్లలే, ఆయన చెప్పినప్పుడు ఏమన్నాడు, నా పిల్లలుగా చూసుకుంటా, నాకు భార్య లేదు, నేను బాగా చూసుకుంటా, ఇవన్నీ మాటలు చెప్పాడు. నేను నమ్మి పెళ్లి చేసుకున్నా. ఓకే. కానీ తర్వాత గ్యాప్ ఉందమ్మా? ఫస్ట్ విడాకులు అవటానికి రెండో పెళ్లికి ఎంత గ్యాప్ ఉంది? ఒక సంవత్సరం అంటే వెంటనే చేశారు యాక్చువల్గా 3 years పిల్లలు ఉన్నారు కదా అని చేశారు. మంచి సంబంధం, భార్య చనిపోయింది, తన పిల్లల్లాగా చూసుకుంటా అన్నాడు అని అమ్మ వాళ్ళు నమ్మారు, నేను కూడా నమ్మాను. అంతలే. అంతా బాగానే ఉంది, పెళ్ళయింది. కానీ పిల్లల్ని పట్టించుకోవట్లేడు. సరే పోను అర్థం చేసుకుంటాడు అనుకున్నా. కానీ ఆయన అలానే తాగి రావడము, ఏమన్నా నేను ఏమైంది ఇలా ఎందుకున్నారు అంటే నన్ను కొట్టడము. మీ సెకండ్ హస్బెండ్ తో మీకు పిల్లలు ఉన్నారమ్మా? లేరు. మీ ఫస్ట్ హస్బెండ్ తో ఉన్న పిల్లల్ని ఈయన చూసుకుంటున్నాడు. తను కూడా యాక్సెప్ట్ చేశాడు. కానీ తర్వాత ఆయన పద్ధతి మారింది. అంటే మీ ఇద్దరికి పిల్లలు కావాలని ఏమన్నా ప్రెజర్ చేశాడా? చేశాడు. ఓకే. చేశాడు. ఇంకా ఏంటంటే అతను సంపాదించకపోగా అప్పులు చేయడము, అప్పుల వాళ్ళు రావడం, ఇంటికి తాగి రావడము. అసలు ఏం పని చేసేవాడమ్మా? ఇది కాంట్రాక్టర్, అది బిజినెస్ చేస్తాడనమాట. ఎన్ని ఇయర్స్ నుంచి హెరాస్మెంట్ స్టార్ట్ అయింది రెండో హస్బెండ్ తో? 6 నెలలు బాగానే ఉన్నాడు. నా పిల్లల్ని కూడా తన పిల్లల్లా 6 నెలలే? 15 ఏళ్ల క్రితం స్టోరీ చెప్తున్నావు నువ్వు. కొన్నాళ్ళు 6 నెలలు అంటే తాగుడు కొంచెం కంట్రోల్ చేసుకున్నాడు ఫస్ట్ లో. తర్వాత మెల్లమెల్లగా అన్ని బయట పడుతున్నాయి అన్నమాట. తాగడం నుండి స్టార్ట్. ఇంకా ఇంట్లో ఏమీ తెచ్చిచ్చేవాడు కాదు. ఏమన్నా అంటే నన్ను కొట్టడం, పిల్లలు ఏదన్నా అడిగితే నా పిల్లలు కాదు అనడం, తేడా చూపిస్తున్నాడు. ఓకే. అట్లా ప్రతిసారి ఇదే ఇల్లు ఎలా గడిచేది మీకు? మీ ముగ్గురు బతకాలి, భర్తను పోషించాలి, ఇవన్నీ ఎలా నడిచేవి? నేను ప్రైవేట్ జాబు, అక్కడ సేల్స్ ఉమెన్ గా అట్లా బట్టల షాపుల్లో అట్లా పని చేసుకుంటూ జీవితం గడుపుతున్నా. ఇలా ఈ 15 ఏళ్ళు నరకం పడుతూనే నరకం పడుతున్నా. ఎందుకు ఇంతకాలం భరించావు? ఫస్ట్ హస్బెండ్ ఏమో వెంటనే వదిలిచ్చేసుకున్నావు, ఈయన ఎందుకు భరించావు? ఎందుకు భరించాల్సి వస్తుందంటే సెకండ్ మ్యారేజ్ ఎందుకు వచ్చిన గోల అని? ఎందుకు వచ్చిన గోల, అమ్మ వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వవే, బాగుండదు, మా పరువు పోద్ది, ఇప్పుడు కూడా మళ్ళీ విడాకులు మేము ఏం చేయలేము, పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివించు ఏదో ఒకటి అని అమ్మ వాళ్ళు కూడా నాకే సర్ది చెప్తున్నారు. ఓకే అమ్మా. ఇంకా నేను చేసేది ఏం లేక, ఎవరిని అడగాలో తెలియక, ఏం చేయాలో తెలియక అన్ని సర్దుకున్నా. కానీ నాకు కూడా విసుగొచ్చింది అతని ప్రవర్తన చూసి. సరే నన్నంటే హింసలు పెట్టాడు, నా పాపతో మిస్బిహేవ్ చేసే ఇంకా నేను భరించలేకపోయాను. ఏమన్నా అంటే నా కూతురు కాదు కదా, నా సొంత కూతురు కాదు కదా అంటే, ఇంతకంటే ఇంక దారుణం. నాకు నన్ను అన్నా నాకేం కాదు, నా కూతురు జోలికి వస్తున్నాడు, అది నా బాధ. నా కూతురు, నా కొడుకు జీవితం కూడా స్పాయిల్ అయిపోతుంది. ఏమన్నంటే నా సొంత పిల్లలు కాదు అంటున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు పిల్లల్ని? తను తాగే దగ్గరికి పిల్లల్ని, అబ్బాయిని తీసుకెళ్ళడం, ఏమో తాగుడుకు తీసుకెళ్తున్నాడు, అమ్మాయి మీద చేస్తాడు. మరి నువ్వెందుకు వెళ్తున్నావు నాన్న? నాన్న కదా అని వెళ్తున్నా. మాకు ఊహ తెలిసిన నుంచి ఆయనే కదా. ఏం చదువుతున్నావు నువ్వు? ఏం చదువుకుంటున్నావు? 10th అయిపోయింది. 10th అయిపోయింది. నాన్న కదా అని వెళ్తున్నావా? నాన్న అలా వెళ్ళకపోతే భయమా నీకు? కొడుతున్నాడు అంటే కొంచెం కొట్టేవాడు, కొంచెం నానే కదా అని భయం అనే. వీళ్ళకి తెలియదుగా అంత స్టోరీ. ఫస్ట్ లో అమ్మాయి కూడా భయపడింది చెప్పడానికి. పాప పెద్దదా బాబు పెద్దడా? బాబు పెద్దవాడు. పాప ఏం చదువుతుంది? పాప 9th. ఏమనుకోవద్దు నాన్న, నీతో ఏంటి మిస్బిహేవియర్? నాన్న అంటే అమ్మ వాళ్ళు లేనప్పుడు నాన్న ఉండేవారు. నాన్న వచ్చి నా మీద మిస్బిహేవ్ హ్యాండ్స్ వేసేవారు. తాగి ఉంటాడమ్మా? తాగి వచ్చి అలాగే నాన్న ఎంతైనా నాన్న మంచివాడే అనుకున్నాను. కానీ ఇలా వచ్చి మిస్బిహేవ్ చేస్తే భయం వేస్తుంది. నీకు ఎప్పుడమ్మా ఊహ ఎప్పుడు తెలిసింది నాన్న నీతో తప్పుడుగా ప్రవర్తిస్తున్నట్టు? నీకు ఎంతకాలం అయింది తెలిసి? 1 year. 1 year. వెంటనే వచ్చి అమ్మకి చెప్పావా? చెప్పాను. ఒంటరిగా ఉండనివ్వట్లేను, ఒంటరిగా వదిలిపోయింటాను. కాదమ్మా, అసలు అట్లాంటి ఒక డౌట్, డాడీ టచ్ చేయని ప్లేసుల్లో టచ్ చేస్తున్నాడమ్మా అన్నప్పుడు అసలు అట్లాంటివి కాదు అని బయటకు తోసేయాలి కదా తల్లి. నువ్వు ఏంటి పిల్లని కాపాడేది? నీ వరకు అడ్జస్ట్ అయ్యో బానే ఉంది, పిల్ల దగ్గరకు వచ్చినప్పుడు వాడు వీడని నేను ఎవరిని అనను. ఇట్లాంటి క్యారెక్టర్ దాకా వస్తే నాకు చాలా కోపం వస్తుంది. పసిపిల్ల, ఆ పిల్లని పట్టుకొని తండ్రి వరస అంటే తండ్రి ఒక రకంగా, అలాంటి వ్యక్తి చెయ్యేస్తుంటే నువ్వేంటి ఆయన ఇంట్లో పెట్టుకుని పోషించి తిండి పెట్టి ఇంకా కొడుతున్నాడండి తిడుతున్నాడండి అని నువ్వు కదా చెయ్యాలి ఆ పని. తోసిపడేసి అట్లా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే పోస్కో యాక్ట్ లోపల ఉంటాడు. అర్థమవుతుందా? శ్రీవాణి గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు వరకు భరించడం అనేది ఒక ఎత్తు, పిల్లల వరకు వస్తే ఆగడమా? ఇంత దారుణమా? అంటే ఏంటమ్మా ఇది? నీ అవసరం ఏంటి ఇప్పుడు? ఏంటి నీ అవసరం? 1 year నుంచి ఏంటి పిల్ల దాకా వచ్చింది వ్యవహారం?
నాకు బయట నేను సెక్యూరిటీ భర్త ఉండాలి కదా అని. అరే నీకు ఇంట్లోనే సెక్యూరిటీ లేదు, ఇంట్లోనే సెక్యూరిటీ లేదు, ఇంకా బయట సొసైటీతో బాగానే ఉండొచ్చు తల్లి. ఎవరు విలనా అని తెలుస్తుంది. ఇక్కడ తండ్రి వరుస ఉన్న వాడితోనే విలనిజం నడుస్తుంది. మమ్మల్ని ఎలాగో పోషించట్లేదు, పోనీ ఇంట్లో ఉండి చూసుకుంటున్నాడా అది లేదు, దానికి తోడు మిస్బిహేవ్, ఇంకా భరించాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ నిర్ణయం నీది కాదమ్మా, నీ పరిధి దాటిపోయింది నిర్ణయం. వయసు వచ్చినటువంటి ఆడపిల్ల, వయసు వచ్చినటువంటి అబ్బాయి ఉన్నాడు. అసలు నువ్వు అతను భర్తగా యాక్సెప్ట్ చేయటం కాదు, ఆ ఇద్దరు పిల్లలు అతను తండ్రిగా యాక్సెప్ట్ చేస్తున్నారు లేదనేది వాళ్ళ నిర్ణయం ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేశారా మీరు? ఇష్టం లేదు పిల్లలకు కూడా, కాకపోతే నేను ఇంకా మారుతాడు. ఏం మారుతాడమ్మా? మీరు చక్కగా సెల్ఫ్ ఎంప్లాయిడ్, 15 సంవత్సరాలు బట్టి ఆ వ్యక్తిలో ఒక్క మంచి గుణం చెప్పు, ఒక సద్గుణం చెప్పు. ఇన్ని సంవత్సరాలు బట్టి సంపాదిస్తాడా, కష్టపడతాడా, తాకుండా ఉన్న రోజులు ఎన్ని ఉన్నాయి? ఆఖరికి అది ముదిరి పాకాన పడి ఈరోజు ఏమీ అనన్నటువంటి నువ్వు రేపు ఈ ఆడపిల్ల మీద చెయ్యేసినా కూడా ఏం మాట్లాడవు అనే ధైర్యం వచ్చేస్తుంది అతనికి. 1 year నుంచి నడిపిస్తున్నారు ఈ భాగవతాన్ని మీరు. ఆ పిల్ల ఇంకెవరికి చెప్పుకోవాలమ్మా? నీకు కాక నీ అవసరాలకి నీ స్వార్థానికి ఆయన ఇంట్లో ఎంటర్టైన్ చేస్తున్నావు. అసలు ఎంత కాలం తర్వాత ఆ పిల్ల మీ దగ్గర రియాక్ట్ అయ్యారు చెప్పడం అనేది జరిగిందో? ఒకసారి చేస్తుంటే నేను చూసాను, అప్పుడు నాన్న వెనక్కి లాగితే కొట్టాడు నన్ను కూడా. ఇంకా అమ్మ తర్వాత నువ్వు రిటర్న్ ఇంకోటి లాగి పీకాల్సింది. ఏం చేస్తున్నావురా అయ్యా నువ్వు అని లాగి నువ్వు ఇంకోటి పీకాల్సింది. కొడుతున్నాడు నన్ను. నువ్వు కొట్టు, నీకు చేతులు కాళ్ళు బానే ఉన్నాయిగా. ఇలాంటి తప్పుడు పని చేసినప్పుడు ఎవడైనా పర్వాలేదు. తాగుండండి అన్నప్పుడు తాగాను. అసలు ఇప్పుడు కూడా తాగే ఉన్నాడా? ఏం పేరు ఆయన పేరు? సుబ్బారావు అండి. ఏం సుబ్బారావు? సిగ్గులేదండి మీకు? ఆ పిల్ల మీద చెయ్యేసావంట, నిజమేనా? అది మందు తాగేసింది. మందు తాగితే అనకూడదు కానీ వెళ్ళి తినాల్సిందే మందు తాగేసి అన్నం బదులు. మా మొదటి భార్య ఉన్నప్పుడు బాగానే ఉండేవాడిని అండి. మా ఆవిడ చనిపోయిన తర్వాత డిప్రెషన్కి లోన్ అయిపోయి ఇంకా మందుకి అలవాటు పడిపోయానండి. మందుకు అలవాటు అయ్యి ఏం పనులు చేస్తున్నావు తెలియట్లేదా? మరి అదేదో మందు తాగుతూ నువ్వు బతికేయాల్సింది. ఆవిడని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పిల్లల్ని బాగా చూసుకుంటా అని చెప్పేసి ఎందుకు అన్నావు? అప్పుడు చూసుకుందారా అనుకున్నానండి, కానీ మందు ముందు మా ఆవిడ ఇంకా కనపడతలేదండి. మందు ఎక్కడ మందు ఉన్నా సరే అక్కడికే పోతున్నాను తప్ప మా ఆవిడని తీసుకెళ్లి సెంటర్లో నిలబెట్టి మందు ఉంటే దాన్ని అక్కడ వదిలేస్తున్నాను, వెళ్ళిపోతున్నానండి. సాయంత్రం రాబోతు కూడా ఇంక రచ్చరచ్చ చేసి పడేస్తుందండి, ఇంట్లో నిలబడతలేదు నన్ను. నీలాంటి వాడితో మరి ఆవిడ బాగా ఉండాలా? వచ్చి రాగానే బిర్యానీ 2 పెట్టాలా? లేకపోతే రోడ్డు మీద భార్యను వదిలేసి మందు కోసం వెళ్తావా? తాగొచ్చి అమ్మని కొడతా ఉంటాడు రోజు, చెల్లిని కూడా అలా చేస్తారు, నన్ను కొడతారు. అయితే ఎవరికి చెప్పాలో తెలియదు. ఏమన్నా ఉందమ్మా ఇంకా చెప్పనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయి సునీత? ఏదన్నా ఉంటే ఇప్పుడు అట్లీస్ట్ ఫైనల్లీ ఇక్కడ వరకు వచ్చారు. ఇప్పుడు మీకు ఏం కావాలి, ఏం న్యాయం కావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చారు చెప్పండి. అతను మారడు. నాకు వద్దు, నాకు నా 2 పిల్లలు నేను చూసుకున్నా, 2 పిల్లలతో నేను ఉంటాను. సూపర్ అమ్మా. సరే అమ్మా, ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మా దగ్గర వరకు ఎందుకు వచ్చావు? ఆ నిర్ణయం ఇక్కడ రాకుండా కూడా తీసుకోవచ్చు కదా. వదిలించుకోలేకపోతున్నావా ఆయన్ని? అవునండి, మీరు సలహా చెప్తారు కదా అని. సరే వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంకా ఉన్నంతలో ఆయన వదిలించుకోలేండి. నాకైతే నాన్న కావాలి, కానీ మార్చండి మీరే. చూద్దాం నన్ను ఇప్పుడు ఏం మాట్లాడాలని చూద్దాము. కాదు ఇప్పుడు ఈ స్కూల్ ఫీజులు ఇవన్నీ ఎవరు కడుతున్నారమ్మా? ఏమ్మా సునీత? అంటే నేను మా అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు. అసలు ఆయన ఏమి చేయట్లేదు సార్, తాగడం, తిరగడం, వచ్చి కొట్టడం, లేకపోతే వాళ్ళ మీద చేతులు వేయడం. అమ్మ వాళ్ళని కూడా ఇంటర్ రానివ్వరు. కాదు నాన్న, నువ్వు ఎంత చూస్తున్నావు కదా, ఇంకా తండ్రి కావాలంటావేంటి? అంటే మార్చి కావాలా ఏంటి? మీ నాన్నలో ఉన్న ఒక 2 మంచి గుణాలు చెప్పు, ఎందుకు కావాలనుకుంటా? మీ అమ్మ తండ్రి అని ఏం లేదు, డైలీ తాగేసి వచ్చి మా నాన్న కొట్టడం అనేది నాకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి నాన్న కావాలి. తన్నులు తినడానికా? లేకపోతే నువ్వు కూడా తాగుదాం అనుకుంటున్నావా? నాన్న లేని బాధ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నారు, తను చూస్తా నా నుండి బాధపడుతున్నావు కదయ్యా నువ్వు. కిరణ్ 10th grade అప్పుడు ఎన్నిసార్లు తాగావు నువ్వు? నేను తాగలేదండి. స్మోక్ చేసావా? లేదు. వెరీ గుడ్. సో ఏంటంటే వేరే వాళ్ళ ఇంట్లో తండ్రి లేనటువంటి లోటు కనిపించి నీకు ఆ లేనటువంటి పరిస్థితి ఉండకూడదు, మార్చి నా నాన్న నాకు ఇవ్వండి అని అంటున్నా. ఓకే, అంతవరకు నాకు అర్థమైంది. నీకు 15-16 years మారినటువంటి ఒక్క సందర్భం ఉందా? నీకు ఊహ తెలిసిన ఇప్పుడు వరకు మీ నాన్న మారినటువంటి సందర్భం ఒకటి ఉందా? లేదండి, ఒక్కడు కూడా లేదు. ఇగో ఎలాంటి మూర్ఖుడైనా తిండి పెట్టకపోయినా కొడుతున్నా భరించొచ్చమ్మా. మరి కన్న కూతురుతో అలాంటి బిహేవ్ చేసేటటువంటి తండ్రి కావాలని కోరుకోవడం అనేది తప్పు. మీ బ్రదరు మార్చి మా నాన్న మాకు ఇవ్వండి అని అంటున్నావు, నీకు మార్చి నాన్న కావాలా? అసలు నాన్నే వద్దా? వద్దు సార్. వద్దు. అదే నువ్వు చూసిన మీ భయంకరమైన అమ్మకి సన్నివేశం. మీ చెల్లికి మీ నాన్న వద్దు, నీకు ఒక్కడికే కావాలి. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.